పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కులాల మధ్య గొడవలు సృష్టించేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు. 2019 ఎన్నికల తర్వాత భీమవరానికి మూడు సార్లు వచ్చిన పవన్ ప్రజలకు ఎలా అందుబాటులో ఉంటారంటూ ప్రశ్నించారు గ్రంథి శ్రీనివాస్. శాంతి భద్రతల సమస్యలు సృష్టించేందుకే పవన్ భీమవరం వచ్చారంటున్న ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. పవన్ కళ్యాణ్ భీమవరం ఒకరోజు పర్యటనలో అటు అధికార వైసీపీ పైన అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన అనేక విమర్శలు చేయడం. ప్రస్తుతం మనతో భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాసన్. సార్, భీమవరంలో పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనలు కానీ అలాగే మీరు సిద్ధమైతే మేము యుద్ధంకి రెడీ అని చెప్పి ఇలాంటి కామెంట్స్ కూడా చేయడం జరిగింది. ఎలా చూడండి? పవన్ కళ్యాణ్ గారు అంత అధైర్యవంతుడు, పిరిగివాడు ఇంకెవరు కూడా ఈ రాష్ట్రంలో ఎవరు చూడడం. రాజకీయాల్లో నిజంగా సిపిఎం పార్టీలు కూడా ఓటు % లేకపోయినా, స్వతంత్రంగా గెలవలేకపోయినా వాళ్ళ పార్టీ నిర్మాణం చేసుకుని కొన్ని ప్రజా పోరాటాలు నిర్వహిస్తూ ఉంటారు. అటువంటి ధైర్యం కూడా లేదు. ఎందుకంటే గతంలో కూడా చేగువేరా ఫోటో పెట్టి ఈ పెట్టి విప్లవ వీరుల ఫోటోలు పెట్టి ఇవన్నీ చేసిన వ్యక్తి నిజంగా మనం చూసుకుంటే కనుక అతని అసలు రూపం ఏంటంటే చాలా పిరిగివాడు. 5 సంవత్సరాల క్రితం ఇక్కడ భీమవరంలో పోటీ చేసిన వ్యక్తి భీమవరంలో నాన్ లోకల్ అని చెప్పి ఆయన ఓడించారు ప్రజలు. ఓడించిన తర్వాత మళ్ళీ భీమవరంలో పోటీ చేయడానికి మళ్ళీ జనసేన పార్టీ, తెలుగుదేశం విడివిడిగా పోటీ చేస్తే కనుక మనం గెలం కాబట్టి అని చెప్పి భారతీయ జనతా పార్టీని కూడా అక్కడ బతిమాలుకుని కాళ్ళు చేతులు పట్టుకుని తెలుగుదేశంతో పొత్తుకు ఒప్పించి వాళ్ళని ఆయన మాటల్లోనే చెప్పాడు. ఆయన తెలుగుదేశం జనసేనతో కలుపుకుని వచ్చి ఇక్కడ భీమవరాన్ని పోటీ చేస్తానికి ప్రయత్నం చేస్తున్నాడంటే ఆయన ధైర్యం ఏ పాడితే మనకు అర్థమైపోతుంది. ఎక్కడో ఒక ప్రాంతంలో ఉన్న కులాల మధ్యన గొడవల్ని రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా బ్రాండ్ అంబాసిడర్ లాగా పబ్లిసిటీ చేయడం, కాపు కులస్తులకి మిగతా కులాలకి పడదని చెప్పి స్ప్రెడ్ చేయడం, ఎవరు కులాల మధ్యన చిచ్చు పెడుతుంది ఎవరన్నది పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఆలోచించుకోవాలని చెప్తున్నా. ఉదాహరణకి వాళ్ళు చూసుకుంటే కనుక తోట సీతామహాలక్ష్మి గారి ఇంటికి వెళ్ళినప్పుడు 500 మంది తెలుగుదేశం నాయకులు వాళ్ళందరూ కూడా మీకోసం ఎదురు చూస్తూ ఉంటే కనీసం వాళ్ళకి ముఖం కూడా చూపించకుండా వెళ్ళిపోయారు. మీరు తెలుగుదేశం వాళ్ళకే ముఖం చూపించినప్పుడు రేపు రాష్ట్ర ప్రజలకి, నియోజకవర్గ ప్రజలకి మిమ్మల్ని కలవాలంటే ఎలాగా? అంటే దానికోసం ప్రత్యేకంగా ఆయన సొంత ఇంటిని కూడా సమకూర్చుకుంటున్నారు. ఇల్లు కూడా అంతా కూడా సిద్ధమైందని కూడా చెప్తున్నారు. ప్రజలందరికీ అందుబాటులో ఉంటారని చెప్తున్నారు. ఎక్కడ ఉంటాడండి? ఇవాళ తెలుగుదేశం వాళ్ళకి ముఖం చూపించలేదు. వాళ్ళ చూస్తున్నాం. 5 ఏళ్ళు అయింది. కనీసం కోవిడ్లో కూడా ఈ నియోజకవర్గ ప్రజలు ఎలా ఉన్నారు ఏంటన్నది చూడలేదు. ఆయన వారాహికి వచ్చాడు ఒకసారి, జనవాణికి ఒకసారి వచ్చాడు, మళ్ళీ ఇవాళ వచ్చాడు ఎన్నికల ముందు. ఇక్కడ ఇల్లు తీసుకుని ఉంటాను అని చెప్తే నమ్మేంత అమాయకులు కాదు భీమవరం ప్రజలు. మరోవైపు రాష్ట్రంలో శాంతి భద్రతలంతా ల్యాండ్ ఆర్డర్ కూడా గాడిలో లేదు. మేము వస్తే తప్పనిసరిగా గాడిలో పెడతామని చెప్పి అసలు ల్యాండ్ ఆర్డర్ సమస్య సృష్టిస్తుందే నిజంగా పవన్ కళ్యాణ్ గారి. ఉత్తరాంధ్ర ప్రజల డిమాండ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళకి వెళ్లకుండా ఉండడం కోసం చేసిన కుట్రలో భాగంగానే ఆ రోజున వైజాగ్లో జరిగింది తప్ప దీని వెనకాల ప్రభుత్వం యొక్క ప్రమేయం ఏమీ లేదు. ఇది మొత్తానికి భీమవరం ఎమ్మెల్యే అయితే అటు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ పవన్ కళ్యాణ్ ఒక పిరికి బందలా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆయన స్పష్టం చేస్తున్న పరిస్థితి. ప్రసాద్తో శ్రీనివాస్ అంటే భీమవరం.